నామమునకు ఘనత కలుగును గాక. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుందాము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుడు ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఈ లోకంలో మునుపున్న జనులు ఇప్పుడు లేదు, మునుపున్నటువంటి కార్యాలు ఇప్పుడు జరగట్లేదు. మునుపు జరిగిన కార్యాల కంటే అతి భయంకరమైన కార్యాలు ఇప్పుడు జరుగుతున్నది. ఏది మనం గమనించినా మునుపున్నవి ఇప్పుడు జరగట్లేదు, కానీ కాలంలో దినముల్లో మార్పులు కలుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, గడ్డి ఎండిపోను, పువ్వు రాలిపోను, కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచును అని. అంటే నశించిపోకుండా ఉండేది కేవలం దేవుని వాక్యమేనని మనం గమనిస్తున్నాం. కీర్తనలు 90:10 కూడా మోషే భక్తుడు చేసిన ప్రార్థనలో మనం గమనించినప్పుడు, మన ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే, అది త్వరగా క్షీణించిపోవును, మేము ఎగిరిపోదుము అని చెప్పుచున్నాడు. అందువలన యెషయా ప్రవక్త కూడా మరి ఒక చోట చెప్తున్నాడు. యెషయా 40:5 కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడు తనకు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమని ప్రకటించును అని మరి ఒకడు అడుగుచున్నాడు. సియోన్లో సువార్త ప్రకటించు వారి పాదములు ఉత్తమమై ఉన్నవి అని చెప్తున్నారు, మనోహరమై ఉన్నదని కూడా చెప్తున్నారు. కాబట్టి మనం చేసేటటువంటి పని ఏదైనా, ఎలాంటి జీతం వచ్చినా నశించిపోకుండా ఉండే పని సువార్త ప్రకటన. దేవుని వాక్యం ప్రకటించేవారు భయపడక ప్రకటించము. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణముల ప్రకటించము. ఇదిగో తన బాహువును తానే ఏర్పరచుకొని వరి పిల్లలను కూర్చుకొని రొమ్మును ఆనుచుకొని మోయిదురు పాలిచ్చు వాటిని ఆయన మెల్లిగా నడిపించును. తన పొడిసిట్లో జలమును కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములు కోల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కోలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుల పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకి మంత్రి అయి ఆయనకి బోధించిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను అనగా మనం ఇక్కడ చూసినప్పుడు ఆయనకి వివేకం కలుగు చేసిన వాడెవడు? న్యాయమును గురించి ఆయనకి నేర్పిన వాడెవరు? ప్రియమైనటువంటి దేవునులారా, అనగా దేవుని యొక్క వాక్కు కానీ దేవుని యొక్క శక్తికి మించిన ఏ శక్తి ఈ లోకంలో లేదని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి నేర్పించిన వారు ఎవరు లేరు, ఆయనకి బోధించిన వారు కూడా ఎవరు లేరని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రకటించమంటున్నాడు. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. సువార్తను బట్టి ఆయన తన కార్యాలు జరిగిస్తాడని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఏదైనా గతించిపోవును, కానీ సువార్త ప్రకటిస్తే దేవుని వాక్యం నిత్యం నిలిచినదని మనం గమనించుకొని దాన్ని అనుసరించి జీవించటకు దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, తన వాక్కు చేత సమస్తమును సృజించిన దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమిలో ఉన్నవి సమస్తం ఆయన సృష్టియే. అయితే అవన్నీ కూడా తన వాక్కు చేత నిర్మించబడినవే అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యము నిత్యం నిలుచును. ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా. ఆయన వాక్యము ప్రకటించబడుతుంది. ఆ ప్రకటించి వారి పాదములే మనోహరమైనవి అని చెప్తున్నాడు. కాబట్టి అట్టి ధన్యత కలిగినటువంటి జీవితము, వాక్యానుసారమైన జీవితము, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించే జీవితము మనం అందరం కలిగి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, లోకంలో ఏదైనాను గతించిపోను, మార్పు చెందును, కానీ నిత్యము నిలిచినది దేవుని వాక్యమే అని సెలవిచ్చినందుకు స్తోత్రం నా తండ్రి, వందనాలు. ఆ నిత్యం నిలిచే వాక్యం మా హృదయంలో చేర్చుకొని మేము కూడా వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు మాకు కూడా నీ రాజ్యంలో స్థానం ఉంటుందని సెలవిచ్చిన దేవుడు కనుక స్తోత్రము. నీ పని చేయటానికి నా తండ్రి ఆశ కలిగిన వారికి సహాయం చేయండి. ఎందుకంటే సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల పైన ఎంతో సుందరములైనవి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అటు ధన్యత కలిగిన జీవితం మాకును దయచేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.